హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్ తెలుగు అమ్మాయి. ముందుగా అందరికి వచ్చేసి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మన గణపయ్యనాథుని ఆశీస్సులు మనకందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆ గణనాథుని మనస్ఫూర్తిగా కోరుతూ ఇవాళ రోజైతే ప్రారంభిస్తున్నాను నేను. అండ్ అంటే ఇది వినాయక చవితి రోజు తీసిన వీడియో అయినా కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అంటే పండుగ రోజు ఇంకా ఆబ్వియస్లీ టైం అనేది సరిపోదు కదండి. ఇంకా నేను ఒక్కదాన్నే చేయాలి కాబట్టి నాకు అస్సలు పాసిబిలిటీ అవ్వదు. పిల్లలు ఇంట్లో ఉంటారు, డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా. సో దాని దిక్కెళ్ళి అవ్వలేదు. అండ్ ఫెస్టివల్ రోజు అయితే ఫుల్ టు వర్షం అండి మా ఇంటి దగ్గర. దానివల్ల చాలా ఇబ్బంది అయింది మాకు వినాయకుడిని తీసుకురావడానికి కూడా. చిన్న వినాయకుడు అయినా కూడా బయటికి వెళ్ళి తీసుకురావాలి, అంత గజిబిజి ఉంటుంది రోడ్డు పైన బుడిదార్లా. సో ఇంకా డెకరేషన్కి అయితే ఇంకా వానలో ఎక్కడికి బయటికి వెళ్ళి అయితే షాపింగ్ ఏం చేయలేదు. సో ఇంట్లో ఉన్న వాటితోనైతే డెకరేషన్ చేద్దామని ప్రిపేర్ అయ్యామండి. సో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, నేను రీసెంట్గా జొన్న చెట్టు అనేది జొన్నలు వేసానండి. అసలు ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయడము అండ్ చూడడం కూడా చాలా బాగా వచ్చాయి. బట్ సీడ్స్ ఎందుకు నల్లగా వచ్చాయి అనేది తెలియదు. వాటరింగ్ అనేది ఎక్కువ అయ్యిందా లేకపోతే ప్లేస్ అనేది సరిపోలేదో తెలియదు, కానీ నల్లగా వచ్చాయి. ఇంకేమో నాకు తెలియదు. నా చేతులతోనే నేను హార్వెస్ట్ చేశాను కాబట్టి ఇంకా వీటితోనే డెకరేషన్ అయితే చేద్దామని అయితే ఒక 4 కోసుకొచ్చానండి నేను జొన్న చెట్లని. అండ్ బంతిపూలు కూడా ఫస్ట్ టైం వచ్చాయి. సో బంతిపూలు కూడా కోసుకొచ్చాను. ఇవన్నీ తీసుకొని వచ్చి పూజకైతే రెడీ చేస్తున్నాము. ఇంకా మా వారు వచ్చేసి నేను ప్రసాదాలు ప్రిపేర్ చేసే లోపల డెకరేషన్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇలా చేశారండి. సింపుల్గా ఒక క్లాత్ పెట్టేసి 2 అరటి తోరణాలు సైడ్ సపోర్ట్ చేసి మనం ఏవైతే జొన్న కట్టలు తెచ్చామో అవి పెట్టడానికి ఆగట్లేవండి సపోర్ట్ లాగా. సో ఓన్లీ జొన్న పార్ట్ వరకు తుంచేసి ఇంకా అలా బియ్యంలో పెట్టి ఇలా బ్యాక్ ఇచ్చారు. అంటే క్లియర్గా మీకు కనిపించట్లేదు, నేను ఇంకా అంత షూట్ కూడా చేయలేదు, అంటే లెంతీగా అయిపోయింది అప్పటికి. ఇంకా నేను ఏవైతే కావాలో, నాకు ఎప్పుడైనా సరే పూజ అనేది మనస్ఫూర్తిగా కింద కూర్చొని చేస్తేనే నాకు పూజ చేసినట్టు ఉంటుందండి. సో నేను హైట్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయను. అంటే మనం నిల్చొని చేస్తాం కదా, నాకు కాలు గుంజుతున్నాయని అలా అని ఇంకా అదర్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ పోతే అంత మనస్ఫూర్తిగా ఉండదని చెప్పి నేనైతే ఎక్కువగా అలా ప్రిఫర్ చేయను. సో నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను ఇవాళ పూజ విధానం చెప్తానండి. అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి, సో దట్ నేను మళ్ళీ నెక్స్ట్ టైం అనేది రిపీట్ చేసుకోకుండా చూస్తాను. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఒకటి చెప్పాలండి, ఇక్కడ మా బాబు వచ్చేసి సైడ్కి పేపర్ వర్క్ చేశారు. లింగం అండ్ చిన్న నాగ సర్పం వేశాడు, అండ్ అమ్మవారి కళ్ళు అండ్ ఆమె వాహనం వచ్చి పేపర్లో పాపం డ్రా చేశాడండి. అప్పటిదప్పుడు డ్రాయింగ్ చేసి కలరింగ్ చేసి ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ కోసం. ఇంకా తను ఫీల్ అవుతాడు, అంత కష్టపడి చేశాడు కాబట్టి. ఇంకా మేము ఏవైతే సపోర్ట్ కోసం చెంబులు పెట్టామో తనకి కనిపించకుండా ఇంకా మా వారైతే ఇలా పెట్టాడు. ఇంకా సో మిట్టు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ మిడిల్లో ఓం మాత్రం ప్రింట్అవుట్ ఇచ్చామండి, ప్రింట్అవుట్తో చేసాము. సో ఫస్ట్ ఇంకా మన గణనాథుని అయితే అలంకరించుకున్నాను. కింద కొన్ని బియ్యం వేసేసి పీట మీద రెడ్ కలర్ క్లాత్ వేసుకుంటాను ఎప్పుడైనా నేను పూజకు. సో కుంకుమ పసుపు వేసేసి నా గణనాథుని కూర్చోబెట్టానండి. తర్వాత వచ్చేసి కలశం కూడా అలంకరించుకున్నాను. ఇంకా నేను ఇలా చేస్తుంటే చిన్న పాటలు పాడుకుంటూ భజన చేస్తున్నాడు. పూజలు అంటే చాలా చాలా ఇష్టం అండి. నార్మల్గానే అసలు దేవుళ్ళని వదలడు, ఇంకా ఇలాంటి టైంలలోనైతే ఇంకా ఎక్కువ ఉంటుంది చిన్నది. అండ్ నేను ఇక్కడ బంతిపూలు ఏవైతే మన చెట్టుకు కోసుకొచ్చానో అవే మాలలాగా గుచ్చేసి వేశానండి ఫస్ట్ కాబట్టి. అండ్ నేను పూజ చేసేటప్పుడు ఏవైతే అన్నీ కావాలో ముందే తెచ్చి కూర్చుంటానండి. మధ్య మధ్యలో లేవడం అంటే నాకు నచ్చదు. సో నైవేద్యాలు కూడా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మరీ కూర్చున్నాను. ఇక్కడ పిల్లల్ని చేయమంటే పిల్లలు చేయడం అని అంటుంటే ఇంకా మళ్ళీ నేనే కూర్చొని చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడైతే మనకి ఏవైనా మెయిన్గా కావాల్సింది అయితే ఆయనకు ఎలక్కాయ అంటాం కదా అండి, అది. ఇంకొకటి ముళ్ళుల్లా ఉంటుంది అదొకటి, ఫ్రూట్స్, అరటి పండ్లు ముఖ్యంగా, మళ్ళీ ఇంకా జొన్న కంకి అంటే మక్కబుట్ట. సో ఇవైతే ఫ్రూట్స్ కిందకైతే పెడతానండి. అంటే నేను పెట్టేటివి చెప్తున్నాను, ఇంకేమన్నా ఉంటే కూడా అంటే కొందరులాగా చేస్తారు. నాకు తెలిసిన ప్రాసెస్లో అయితే నేను ఇలానే. ఐ థింక్ నేను పూజలో కూర్చొని బిజీగా ఉన్నాను కదా, బుక్స్ ఎవ్రీ టైం నేనే అడుగుతాను. బట్ ఇంకా నేను మర్చిపోయానని మిట్టు గుర్తు చేసి మరి బుక్స్ తెచ్చిచ్చాడండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా బుక్స్కి ఓం అని రాసి అయితే పెట్టేశాను. ఇంకా తనవి పెట్టావు నావి కూడా పెట్టాలి కదా అని చిన్నెళ్ళి మళ్ళీ చిన్ను కూడా బుక్స్ తీసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు.
బుక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. చిన్నప్పుడు మనం కూడా ఇంతే కదండి, ఎక్కువగా బుక్స్కి వినాయక చవితి వస్తే మాత్రం ఇలా బుక్స్ పెట్టి, ఇంకా మళ్ళీ నేను నవరాత్రులలో సరస్వతీదేవి అవతారం ఉన్నప్పుడు కూడా బుక్స్ ఇలా పెట్టి పూజ చేయించడం వల్ల చాలా మంచి జరుగుతుందని మనకు ఒక నమ్మకం. సో ఇలా చేస్తానండి నేనైతే ఎప్పుడైనా. ఇంకా అలా అన్నీ అలంకరించుకొని నేను తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. అండ్ నేను ఒక్కొక్క ఆకుది వచ్చేసి ఇక్కడ మంత్రం చదువుకుంటూ చెప్తాను. అంటే వాటిని ప్రత్యేకత ఏంటి, ఆ ఆకులు ఎందుకు పెడుతున్నారు అనేది నేను పిల్లలకి ఎవ్రీ టైం వివరిస్తానండి. అంటే ఉట్టిగా పెట్టడం కాదు, అలా పెడుతూ చెప్పి చేసామనుకోండి వాళ్ళకు కూడా ఇంకా అలవాటు అయిపోతుంది, తెలుస్తుంది అన్న ఉద్దేశం కొద్దీ చేస్తాను నేను. ఇంకా నేనైతే మంత్రాలు అలా ఏం లేదండి, టీవీలో పూజ విధానం ఎలా చేయాలో అలా పెట్టుకుంటాను. ఇదనే కాదు, ఏ ఫెస్టివల్ అయినా అంతే, నేను పెట్టుకొని అక్కడ చెప్పేవే నేను ఇక్కడ ఫాలో అవుతాను. ఇంకా అఖండ జ్యోతి పెట్టేసుకొని సైడ్కి 2 దీపంతలు కూడా పెట్టుకున్నాను. సో ఇంకా అవి దీపాలు ముట్టించేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని అయితే చేస్తున్నామండి. ఇక్కడ మనకు కావాల్సినవి అయితే ఏ ఆకులైనా పెట్టొచ్చు, బట్ 21 ఆకులు అయితే ముఖ్యంగా అండి. మీకు దొరికితే వీలైతే ఈ ఆకులతో చేయండి, లేకపోతే పర్లేదు, మీకు ఇంకేమైనా ఆకుల అవైలబిలిటీ ఉంటే అవైనా సరే, అంటే అడిగి చూడండి, అంటే ఎవరినైనా అడగండి, లేకపోతే యూట్యూబ్ ఉంది కదా అందులో చూసినా సరిపోతుంది. నాకు తెలిసినవి అయితే ఇవే కొన్ని ఆకులు చెప్తాను నేను, అవి కరెక్ట్ రాంగ్ కూడా తెలియదు. నేనైతే ఏవి కొనుక్కరాలేదండి, అంటే మా ఇంటి దగ్గర అన్నీ గ్రీనరీయే కదా, సో మాకు ఈజీగా దొరికిపోతాయి. నేను ఇక్కడ ఆకులు అయితే ముందు రోజే తీసుకొచ్చి పెట్టాను. అండ్ కంకణాలు కూడా రెడీ చేసి ఇంకా ముందు పెట్టుకున్నానండి. అంటే నేను పూజకి చెప్తున్నాను కదా, చాలా శ్రద్ధతోని చాలా లెంతీగా చేస్తాను, చాలా టైం పడుతుంది. మీకు ఇక్కడ చూడడానికి ఒక 15-20 మినిట్స్ వీడియోనే ఉంటుంది, బట్ నేను చేసింది 2 hours పూజ చేశాను. సో నాకు తెలిసిన ఆకుల కొన్ని పేర్లు చెప్తాను, ఇవి కరెక్ట్ రాంగ్గా చెప్పండి. జిల్లెడాకు, మారేడాకు, ఉమ్మెత్తాకు, గోరింటాకు, చామకూర, అదే చామాకు అంటారు కదండి అది, తమలపాకు, మోదుగాకు, అరిటాకు, మళ్ళా చామాకు శంకు పువ్వు ఆకండి, మళ్ళా మల్లె ఆకు, వేప ఆకు, మర్రె ఆకు, జామ ఆకు, ఉత్తరేణి ఆకు, చింతాకు, ఉసిరాకు, మోదుగాకు, గన్నేరాకు, నేరేడాకు, సీతాఫలమాకు, గరిక అండి. సో ముఖ్యంగా వినాయకునికి అయితే గరిక అనేది చాలా ఇష్టం అంట. ఆయనకు మనం ఏది చేసినా చేయకపోయినా అయితే గరిక అనేది నార్మల్ టైంలో కూడా నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా పెడతాను. సో నేను ఇక్కడ ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క విశిష్టత అనేది చెప్పుకుంటూ పిల్లలతో పెట్టించానండి. ఇక్కడ వచ్చేసి మర్రి ఆకు దీర్ఘ ఆయుష్ని, పుణ్యప్రాప్తిని సూచన అండి, అంటే ముందుగా దానికోసం. అండ్ ఇక్కడైతే నేను అంటే క్లియర్గా ఆకు చూపించుకుంటూ అది చెప్పడానికి క్లియర్గా లేదు, అంటే నాకు కనిపించట్లేదు, సో అలా చేస్తాను. ఇక్కడ నేను ఏవేవి ఆకులు అయితే పెట్టానో ఆ ఆకుల విశిష్టత కూడా నేను ఇక్కడ వివరిస్తానండి. జిల్లెడాకు విజ్ఞానాలను తొలగిస్తుంది, మారేడాకు ఐశ్వర్యాన్ని గుర్తిస్తుంది, అండ్ ఉమ్మెత్తాకు అండి పాప విమోచన ఇస్తుంది, గోరింటాకు పవిత్రకు చిహ్నం అండి గోరింటాకు, ఇంకా శంకు పువ్వు ఆకు ఇది వచ్చేసి శివునికి చాలా ఇష్టము అండ్ చాలా రేరు కూడా. ఒకప్పుడు బాగా ఎక్కడ పడితే అక్కడ దొరికేది, నాకు చాలా కష్టమైంది. ఆకు జ్ఞానాన్ని విద్యను పెంపొందిస్తుందండి. శంకాకు తమలపాకులు ఇది మంగళకరం, మనం ఏ పూజకైనా తమలపాకులు ముందుగా వాడతాము. మోదుగాకు బలానికి గుర్తండి. అరిటాకు శుభకార్యాలకు మరియు ఆర్థికంగా మనకు శక్తిని పెంపొందిస్తుంది. చామాకు దోష నివారణకు సూచిస్తుంది. మల్లె ఆకు భక్తికి చిహ్నమండి. వేప ఆకు ఔషధ గుణాలున్న అన్నిటికన్నా ముఖ్యమైనది వేపాకండి, అన్నిట్లో మెడిసినల్ వైజ్గా కూడా బాగా యూజ్ చేస్తారు. మళ్ళీ మర్రి ఆకు దీర్ఘ ఆయుష్ని పెంపొందుతుందండి. జామ ఆకు శక్తిని సూచిస్తుంది. ఉత్తరేణి ఆకు రక్షణకు సూచన అండి. చింత ఆకు శక్తికి సూచిస్తుంది. ఉసిరి ఆకు శక్తి పెంపొందించడానికి మనకు ప్రేరణిస్తుంది, సూచనిస్తుంది. ఉమ్మెత్తాకు వైభవానికి సూచిస్తుందండి. గన్నేరాకు శత్రు నివారణ. నేరేడాకు ధనవృద్ధికండి. సీతాఫలం ఆకు
సౌభాగ్యంగా కుటుంబం అంతా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి సూచిస్తుంది. ఇంకా ముందుగా చెప్పుకోవాల్సింది ఇక్కడ గరికాకు. అన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యమైన ఈ ఆకులలో మొదటి స్థానం అయితే గరికకే ఉంటుందండి. ఇది వచ్చేసి ప్రత్యేకరమైన విజ్ఞానాలను, అంటే మనకు తెలివి, మంచితనం, ఇవన్నిటికీ మూల కారణం అయితే గరిక అండి. విద్యకు, మనకు మంచి బుద్ధికి అన్నిటికీ గరికనే ముందండి. సో అన్ని ఆకులను అయితే ముందుగా సమర్పించేసుకొని, ఏ ఫెస్టివల్ అయినా సరే అండి, వినాయకునికి మనం ముందుగా పూజ చేస్తాం కదా, అలానే వచ్చేసి పసుపు గౌరమ్మ అండి. ఇంత మన దగ్గర విగ్రహం ఉన్నా కూడా పసుపు మన చేతులతోని గౌరమ్మ అనేది చేయడం చాలా ముఖ్యమంట ఏ పండుగకైనా. సో ఇలానే నేను పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో గౌరమ్మనైతే నేను ముందుగా ప్రిపేర్ చేస్తాను. ఒక్క గౌరమ్మకే వచ్చేసి 3 రూపాయలు వచ్చేలా చేసుకోవాలి. అంటే శివుడు, పార్వతి, వినాయకుడు ముగ్గురిని ఒకటే స్థానాల్లో మనం పూజిస్తున్నట్టండి. అంటే కొడుకు ముందు తల్లిదండ్రులు ఉంటేనే కదా పిల్లలు. సో అలానే వినాయకునికి కూడా తల్లిదండ్రులతో పాటు ముందు వాళ్ళని పక్కకు పూజించే వినాయకునికి పూజించాలని గౌరమ్మ రూపంలో మనము ముగ్గురిని కలిపి ఒకే దగ్గర కుదిస్తాము. సో నేను అలానే అలంకరిస్తానండి. గౌరమ్మకి ఇంకా బొట్లు పెట్టి అలంకరించి పూలతోని, అక్షంతలతోని, ఇంకా ఏవైతే మంత్రాలు ఉన్నాయో అవి ఒక్కొక్కటి చదువుకుంటూ వేస్తాను. ఇక్కడ పిల్లలైతే చాలా నేర్చుకున్నారండి. ఈరోజు మాత్రం ఎంత హ్యాపీగా మనం చెప్పినవన్నీ చెప్తూ ఒక్కొక్క మంత్రం వాళ్ళకి అనరాకపోయినా అనుకుంటూ అలా చేయడం నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మనం ఇలాంటివి నేర్పిస్తేనే ఈ ఏజ్లో వాళ్ళు నేర్చుకుంటారు అనేది నా ఒపీనియన్. సో మా వారు కూడా ఉన్నారు, మళ్ళీ మీరు మా వారు లేరు అనుకున్నారు పక్కకి. సో ఇంకా గౌరమ్మని అలా చేసి పూజ చేసిన తర్వాత తాంబూలం అయితే ఇవ్వాలి. సో తాంబూలానికి వచ్చేసి మనం నార్మల్గా తమలపాకులు, కుంకుమ, పసుపు, పువ్వులు, అరటి పండ్లు, ఇట్లా తాంబూలం అయితే ఇచ్చేసి పెట్టాను. ఇంకా నా పూజ ప్రాసెస్ అయితే అయిపోయిందండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం అనేది రిపీట్ చేసుకోకుండా ఉంటాను. కాబట్టి అంటే మీ వల్ల ఇంకా వేరే వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఆకుల విశిష్టత గురించి కూడా కరెక్ట్గా చెప్పానా లేదా అనేది కూడా చెప్పండి. అంటే నాకు తెలిసినంత, నేను నార్మల్గా యూట్యూబ్లో చూసినవి అంత, అంటే ఇవన్నీ నేను నేర్చుకొని చెప్తున్నాయి అండి. సో నేను నేర్చుకున్నవి ఇక్కడ పిల్లలతో చెప్పించాను. సో దానివల్ల ఏమైనా మిస్టేక్స్ అటు ఇటు అయ్యి ఉండొచ్చు. నేను ఎంత పర్ఫెక్ట్గా చెప్పానని కాదు, ఉంటే చెప్పండి అంతే, ఓకేనా. సో ఇంకా మా పూజ అయితే అయిపోయింది. ఏవైతే నైవేద్యాలు ఉండానో ఇంకా అవన్నీ సమర్పించేసి, ఎప్పుడైనా నేను 9 days 5 daysకి అండ్ తీస్తాను వినాయకుడిని. నేను 3 daysలో అయితే ఎప్పుడు తీయలేదండి. ముందుగా ఎందుకో నాకే మనసు ఒప్పలేదు. అంటే నేను అంత పూజ చేస్తాం కదా, పూజ చేసినాక వినాయకుడిని తీయాలని నాకు అనిపించదు. అండ్ ఇప్పుడు ఏవైనా మనం సమర్పిస్తాం కదా, అవన్నీ శుద్ధి ఉన్నాయా అని మనకు అనిపిస్తాయి. ఇలా స్నానం చేయకుండా తెచ్చాం కదా అది ఇదని. సో అలా అనుకున్నప్పుడు ఏదైనా సరే మనం అన్నీ సమర్పించిన తర్వాత ఒక తమలపాకుతోని అన్నిటి మీద నీళ్ళు అనేది చల్లితే అవన్నీ శుద్ధి అయినాయి అని అంటారు. ఏ పూజకైనా చూడండి, పంతులు గారు కూడా అలానే చేస్తారు. సో నేనైతే ఇవాళ తుమ్మికూర, పులిహోర, పాయసం అండి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసి హారతి అయితే ఇచ్చాను. ఇక్కడ వినాయకునికి వచ్చేసి హారతి పాట అంటే వాయిస్ రాలేదు. హారతి ఒక 2 songs అన్నా పాడాలంట, ఒక్క పాట అయితే పాడొద్దంట. సో నేను ఒక పాట అయితే పాడాను, ఇంకొకటి పిల్లలు ఇంకా నార్మల్గా పాడారు. ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా నేను ఇక్కడ మెయిన్గా నేను గరికపాటి వీడియోస్లో చూసానండి, దోసకాయ అనేది సమర్పించాలంట వినాయకునికి. సో నేనైతే ఫస్ట్ టైము అంటే పెట్టడం కూడా వినడం కూడా. సో అది ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలియదు. నేను గరికపాటి వారి వీడియోస్ని చాలా ఫాలో అవుతాను. నాకు వారు ఏది చెప్పినా కూడా అన్ని వారు చెప్పిన విధంగా చేస్తే నాకు చాలా కూడా మంచిగా అయ్యాయి. సో ఆ నమ్మకం కొద్ది అయితే నేను చేస్తున్నాను. నేను అది ముందు కూడా చూడలేదు. ఇంతకుముందే ఇంకా నేను పూజ ఎండ్ అయ్యే టైంలో మా వారు అన్నారు ఇలా దోసకాయ కూడా పెడతారంట అని. అంటే ఇంకా అది ఎందుకు అనేది కూడా తెలుసుకోకుండా మాత్రం నేనైతే ఇంకా ఆయన వీడియో చూశాను. అంటే మనకు మంచే కదా,
అన్నట్టు ఇక్కడ దోసకాయ కూడా సమర్పించాను అండి. ఇంకా పిల్లలు వచ్చేసి గుంజీలు తీస్తున్నారు. ఆడవాళ్ళు ఎప్పుడు గుంజీలు అనేది తీయకూడదంట. అది ఎందుకు అనేది ఎవరు క్లియర్గా చెప్పట్లేదు. సో మీకేమైనా తెలుసుంటే దాని గురించి కూడా కమెంట్ చేసేసేయండి. చెప్పాను కదండి, ఇక్కడ దోసకాయ సమర్పించేసి ఇంకా టెంకాయ కూడా కొట్టేసి ఇంకా నా పూజ విధానం అయితే ఇలా నేను ముగించానండి. సో ఏమైనా తప్పులు ఉంటే కనుక డెఫినెట్గా తెలియచేయండి. అండ్ ఇంకే విధంగా చేసుంటే బాగుంటుంది అనేది కూడా కమెంట్ చేసేసేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు, మీ అందరిని ఆదరణ అనేది నాకు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.